హాయ్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో అయితే మనకొచ్చిన లేటెస్ట్ ఒక నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అండ్ ఈ జిల్లాల్లో అయితే ఓన్లీ 3 పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మన అంటే అన్ని జిల్లాలకు వచ్చేసి మనకు హెల్త్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఈ ఈ జిల్లాకైతే మాత్రం ఏవివిపి అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విజ్ఞాన పరిషత్ వాళ్ళైతే దీనికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి అయితే మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. సో పోస్టులు కూడా అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ ఇవ్వడం కూడా మనకు 3 పోస్టులు అయితే ఇచ్చారు. ఓన్లీ స్టాఫ్ నర్స్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఫార్మసిస్ట్ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అంటే మనకి అప్లికేషన్ డేట్ కూడా చాలా తొందరగానే అయిపోతుంది మనకి. ఎందుకంటే 2 వీక్స్ టైం ఉంది అంతే మనకి. సో లాస్ట్ డేట్ కూడా మనకి చాలా తొందరగా ఇచ్చారు. ఆహ్, సో చూద్దాం మరి మనకి ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ రోజే మనకు రిలీజ్ అయింది. సో రేపటి నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మి సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఏ జిల్లా నోటిఫికేషన్ అది, అక్కడ ఏమేమి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఇంకా విలువైన సమాచారాన్ని ఎవరికైనా యూజ్ అవుతుందేమోని. సో అలాగే నేను చెప్పాను, టిక్‌టాక్ అండ్ అలాగే హలో యాప్ ఐడీ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ అక్కడ కూడా ఫాలో అవ్వండి. నన్ను సపోర్ట్ చేస్తుండండి. ఎందుకంటే మన ఛానల్ అప్డేట్స్ అక్కడ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో అది ఇక టాపిక్‌లోకెళ్దాము. సో ఇదండి మనమైతే ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్. అండ్ మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ ఇదండి. సో ఇదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషను. సో దీని గురించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇందాకనే చెప్పాను మీకు. అన్ని జిల్లాలకి అంటే ఇప్పటివరకు మనం చేసిన జిల్లాలకి ఒక శ్రీకాకుళం జిల్లాలకి అండ్ ఇప్పుడు మనం చెప్పబోయే కర్నూలు జిల్లాలకి ఏపీ వైద్య విధాన పరిషత్ వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరుగుతుంది. సో అదే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంద్యాల సారీ ఆహ్, అప్లికేషన్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది కాకుండా మనం ఫస్ట్ నోటిఫికేషన్ అంటే ఏ పోస్టులు ఎక్కడున్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి, దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సాలరీ బేస్ ఏంటి చూసుకొని తర్వాత అప్లికేషన్ గురించి వద్దాము. సో ఇదండి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కర్నూలుది. సో మీరు అఫీషియల్ ఒకవేళ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలనుకున్నా కూడా karnool.ap.gov.inలో వెళ్లి మీరు కావాలంటే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్‌ను. కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో ఇక్కడైతే చూద్దాం మరి. స్టాఫ్ నర్స్ పోస్టులయితే 94 ఖాళీలున్నాయి. సో, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ అండ్ జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అండ్ నర్సు అండ్ మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అండ్ అప్ టు డేట్ రెన్యువల్. సో, ఇదైతే కంపల్సరీ అడుగుతున్నారు ప్రతిదానికి. బట్ ఇక్కడైతే మరి ఇంటర్మీడియేట్ తర్వాత అంటే ఇంటర్మీడియేట్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత జీఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. సో, ఓకే. ఇదైతే కాంట్రాక్ట్ బేస్ అయి ఉంటుంది. 34,000 సాలరీ ఉంటుంది. సో, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి మస్ట్ హావ్ పాస్డ్ డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అండ్ అప్ టు డేట్ రెన్యువల్. సో, ఇది కూడా సేమ్ అంతే 28,000 సాలరీ ఉంటుంది. సో, ల్యాబ్ టెక్నీషియన్ అయితే దీనికైతే ఒకటే పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్‌సి ఆర్ బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాస్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై నిమ్స్ హెచ్వైడి స్విమ్స్ తిరుపతి ఆర్ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ యాజ్ పర్ జిఓ. So diploma in transfusion medicine technology training course issued by the NIMS. So intermediate vocational course MLT with 1 year clinical training, apprenticeship training. All the above course must be registered in AP Medical, AP Paramedical Board up to date renewal.
సో, ఇదండి. మీరు ఏం చేసినా సరే, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఏం చేసినా సరే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. మీరైతే ఆ యొక్క రిజిస్ట్రేషన్ సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. దీనికైతే అంటే ల్యాబ్ టెక్నీషియన్‌కు 28,000 సాలరీ ఉంది. సో, ఇంకొచ్చేసి ఆహ్, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ షుడ్ బి డౌన్‌లోడ్ ఫ్రమ్ ద kernel.ap.gov.in వెబ్‌సైట్‌లో ఓన్లీ ఎనీ అదర్ అప్లికేషన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ విల్ బి రిజెక్టెడ్. సో, ఇదండి. అంటే ఓన్లీ మీరు ఈ కర్నూల్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోనే ఈ యొక్క అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అట్ ది సేమ్ టైమ్ వేరే ఎక్కడ మీరు అంటే వేరే జిల్లాది కానీ, వేరే ఇంకే అప్లికేషన్ పెట్టినా కూడా మేమైతే అది కన్సిడర్ చేయకూడదని వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. సో, అది అండ్ ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్‌మెంట్స్ విత్ అడిషన్స్ షుడ్ బి ఎన్‌క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్‌క్లోజింగ్ సబ్మిటింగ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే ఖచ్చితంగా అంటే మన లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైం కల్లా మీరు ఏవైతే అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఒకటేసారి సబ్మిట్ చేయండి. మళ్ళీ మధ్యలో గాని లేదా టైం అయిపోయిన తర్వాత గాని తీసుకోబడవు అని చెప్తున్నారు. సో, ఇది అండ్ ఎనీ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్‌మెంట్స్ విల్ బి రిజెక్టెడ్. సో, అప్లికేషన్ ఏదైనా సగం సగం ఫిలప్ చేసినా లేదా అప్లికేషన్‌తో పాటు ఇవ్వాల్సినవి ఏవైనా ఇవ్వకపోయినా సగం సగం ఇచ్చినా కూడా సో, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుందని చెప్తున్నారు. సో, ఆల్ అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ద ఓ ఓ/ఓ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ నంద్యాల కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 29 రేపటి నుంచి కూడా కాదండి. మనకి సోమవారం నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో, 29/6/2020 ఆహ్, నుంచి జూలై 6, 2020 ఫ్రమ్ 10:30 AM టు 5 PM. సో, అంటే జూన్ 29వ తేదీ నుంచి మనకు జూలై 6వ తేదీ వరకే టైం ఇచ్చారండి. చెప్పాను గదా! చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి మరి. మరి అంటే జూన్ మనకి 29 నుంచి స్టార్ట్ అయితే మనకి కరెక్ట్‌గా మీకు 10 డేస్ గూడా ఇవ్వట్లేదు మీకు. ఈ యొక్క అప్లికేషన్ తీసుకోవడానికి. అండ్ చాలా తొందరపడండి. కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మాత్రం చాలా తొందరపడి మీ యొక్క జాబ్స్‌కైతే మీరు ప్రిపేర్ అయ్యి తొందరగా ఆ యొక్క అప్లికేషన్‌లయితే ఇచ్చేసుకోండి. అండ్ ఫిలప్ చేసేటప్పుడైతే జాగ్రత్తగా ఫిలప్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఏది రిమార్క్ ఉన్నా సరే మళ్ళీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫ్రమ్ 29/06/2020 టు 06/07/2020 5 PM విల్ నాట్ బి టేకెన్. సో, నేను ఆల్రెడీ ముందు పాయింట్‌లోనే చెప్పేసానది. వీళ్ళు మళ్ళీ పాయింట్స్ సెపరేట్‌గా ఇచ్చారు. సో, అదే చెప్తున్నానండి అప్లికేషన్ 29 జూన్ 29 నుంచి జూలై 6 తేదీ వరకు ఆహ్, మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకుంటాము. ఆ తర్వాత అయితే మీ యొక్క అప్లికేషన్‌లు తీసుకోమని అయితే అక్కడ క్లియర్‌గా ఇచ్చాడు. సో, అండ్ అట్ ది సేమ్ టైమ్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈస్ ప్యూర్‌లీ ఆన్ మెరిట్ బేసిస్ యాస్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్. సెలక్షన్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ అంటే ఐ మీన్ ఆహ్, కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ వైస్‌గా అంటే యాస్ పర్ రూల్ గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటాయో దాని పరంగానే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని ఇచ్చారు. సో, Criteria and criteria and weightage of selection of candidate for total of 100 of marks. So the aggregate of marks obtained in all the years in the qualifying examination. అంటే మీరు ఏవైతే చదివి ఉంటారో ఆ స్టడీకి అంతటికి కలిపి మీకు 75 మార్క్స్ వెయిటేజ్ తీసుకుంటారు. సో, వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఇంక్లూడింగ్ కాంట్రాక్టర్ అవుట్‌సోర్సింగ్ బేసిస్. ఒకవేళ మీరు కాంట్రాక్ట్‌లో గాని, అవుట్‌సోర్సింగ్‌లో గాని పనిచేస్తుంటే మీకు 15% అప్ టు 15% ఆహ్, మీకు మార్క్స్ అయితే వెయిటేజ్ తీసుకుంటారు. సో, దాంతో ట్రైబల్ ఏరియాలో అయితే 3 మార్క్స్, రూరల్ ఏరియాలో అయితే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో అయితే 1 మార్క్ మీకు వెయిటేజ్ తీసుకుంటాడు. అండ్ వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, ఇది నేను ఇంతకుముందే మీకు చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా. సో, దీంట్లో కూడా చెప్తున్నాను. ఒకవేళ మనది 2015లో అట్లా 10థ్ అయిపోతే మనకి ఇయర్‌కి ఒక మార్క్ చొప్పున యాడ్ చేసుకుంటూ వస్తాడు. సో, ఎంత లేదన్నా మనకు 10 మార్క్స్ కంటే ఎక్కువైతే యాడ్ చేయరు. సో, అది ఇక weightage of 15 marks shall be applicable to those candidates who have completed minimum service of 3 years in government and contract basis. Uh, the weightage of 15% ఖచ్చితంగా మీకు ఎవరైతే గవర్నమెంట్ యొక్క కాంట్రాక్టర్ అవుట్‌సోర్సింగ్‌లో అప్రెంటిస్‌షిప్ గాని లేదా కాంట్రాక్ట్ బేస్‌లో పనిచేసి ఉంటారో వాళ్ళకైతే 15% అయితే ఖచ్చితంగా అప్లికేబుల్ చేస్తారంట. అంటే ఖచ్చితంగా 15% వెయిటేజ్ ఇస్తారంట.
weightage marks will be considered when the service certificate was signed by the concerned medical officer, medical superintendent of that CHC, AH, DH, along with countersigned by the concerned DCHS, APVVP, DM and HO considered district head officers, whichever is applicable. అంటే ఇది ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఈ కాంట్రాక్ట్ బేస్ అందుకుంటారు కదా, వాళ్ళైతే ఈ యొక్క మీకు అక్కడైతే ఏవైతే ఇచ్చారో వాళ్ళతో అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ కానీ వాళ్ళతో అయితే సైన్ అయితే కంపల్సరీ ఉండాలంట. సో అది. అండ్ రిగార్డ్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42 ఇయర్స్ ఇంత 42 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, బట్ ఏజ్ ఇలా ఇచ్చారో లేదో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 ఇయర్స్. సో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద కేటగిరీ, నెంబర్ ఆఫ్ పర్సన్స్, రోస్టర్ పాయింట్స్ అండ్ కేటగిరీ వైజ్. దీంట్లో వచ్చేసి కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు అండ్ కమ్యూనిటీ వైజ్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. స్టాఫ్ నర్స్ వచ్చేసి 94, అందులో ఓసీకి 29, ఓసీడబ్ల్యూకి 14, ఎస్సీకి 9, ఎస్సీడబ్ల్యూకి 5, ఎస్టీకి 4, ఎస్టీడబ్ల్యూకి 2, బీసీఏకి 4, బీసీఏలో డబ్ల్యూకి 2, బీసీబీ 5, బీసీబీడబ్ల్యూకి 05, బీసీసీడబ్ల్యూ 1, BCD 05, BCDW 02, BC4 PHW 1, HH1, OH1. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి ఈ గ్రేడ్ 2 4 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఓసీడబ్ల్యూకి 1, ఎస్సీడబ్ల్యూకి 1, ఓసీ1కి 1, సారీ బీసీఏడబ్ల్యూకి 1. సో ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్టు, అది ఎస్సీడబ్ల్యూకి. సో అది. రిగార్డింగ్ లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, క్యాండిడేట్స్ హూ స్టడీ ఫ్రమ్ 4th to 10th in the Kurnool district created as local candidate for this requirement. అంటే ఎవరైతే లోకల్ చదివి ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది స్టాఫ్ నర్స్ వాళ్ళకి. సో థర్డ్ స్టాఫ్ నర్స్ ఈజ్ ఏ జోనల్ పోస్ట్ సిన్స్ రిక్రూట్మెంట్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ all district. Local status is restricted to Kurnool district only. For the post of pharmacist grade 2 and lab technicians, these posts are district cadre posts and these posts are filled with the local candidates belong to the Kurnool district only. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళని అయితే తీసుకుంటామని చెప్తున్నారు. నాన్ లోకల్ పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. సో అది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీకు 300 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఈ జిల్లాకి అయితే ఫీజు కూడా మీకు ప్రొడ్యూస్ చేసినట్టున్నాడు. సో అది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ DCHS నంద్యాల. సో ఇది. And rupees 500 rupees is to be drawn in any nationalized bank in favor of district coordinator of hospital services. ఓకే, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300, ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది. ఇది ఎగ్జామ్ ఫీజు కూడా ఉంది దీనికి. సో ద డెసిషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రివ్యూటింగ్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. అది పెద్ద పాయింట్ అంత అవసరం లేదు. అండ్ చెక్ లిస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు. సో ఇక్కడ ఆధార్ కార్డు కూడా అడిగాడు కొత్తగా. సో ఓకే, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఆఫ్ జిఎన్ఎం ఆర్ బిఎస్సి, అదే మీ ఎడ్యుకేషన్కి సంబంధించినంత మార్క్స్ మేమ్స్, డిప్లొమా, బిఎస్సి, ఎంఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్లు. సో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సింగ్ అండ్ మిడ్వైరీ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ డి ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్. సో ఇదండి, ఖచ్చితంగా మీరు ఏ కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు ఆ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలి. లేకపోతే మీరు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, మీరు ఎంత అప్లికేషన్ కరెక్ట్ చేసినా వేస్ట్ అవుతుంది. సో స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అవసరమే. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ, పిహెచ్ సర్టిఫికేట్ కంపల్సరీ, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ నీడెడ్. సో ఇక ఇప్పుడు అప్లికేషన్ అయితే చూద్దాము. సో ఇదండి అప్లికేషన్ ఫామ్ అయితే. సో ఏపీ వైద్య విధాన పరిషత్ అయితే ఇది. సో అప్లికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ టు స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 and lab technicians on contract basis to work at APVVP hospitals under the control of DCHS, APVP Nandyala, Kurnool district. Name of the post applied. సో ఇక్కడ అప్లికేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, ఎందుకంటే అన్ని దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చారు, ఇక్కడ అది ఇవ్వలేదు. డైరెక్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఇచ్చారు. ఇక్కడ మీ ఫోటో మీరు పేస్ట్ చేసి అక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, నేమ్ ఆఫ్ ద ఫాదరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ సోషల్ స్టేటస్, వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆర్ వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్, సెక్స్, మీ యొక్క స్కూల్ ఎక్కడ చదివారు అనేది, ఏ ఇయర్ అనేది. సో స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ కింద పరిగణన తీసుకుంటారు. సో ఇక్కడ మీ టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి, అంటే బీఎస్సీ, బీఫార్మసీ ఉంటాయి కదా అవి. సో ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి మీరు. సో అడ్రస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అలాంగ్ విత్ మొబైల్ నెంబర్. సో ఇదైతే మీకు ఈ అంటే మీ అప్లికేషన్ అయితే ఓకే అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారమే వాళ్ళు ఇంటికి లెటర్ కానీ లేదా మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. సో అందుకోసం ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే మీ యొక్క పేరు, మీ డాడీ అదే మీ యొక్క తండ్రి గారి పేరు, అలాగే మీ హౌస్ నెంబర్, అంటే మీ ఫుల్ మొత్తం డీటెయిల్స్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ అంటే మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఆన్లో ఉంటుందో అదే ఇవ్వాలి, ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు కదా. సో అది ఇక రిజిస్టర్డ్ మెడికల్ కౌన్సిల్, ఇది వచ్చేసి ఇక్కడైతే ఇదైతే మనకు మామూలుగా అన్ని జిల్లాల్లో వాళ్ళు అప్లికేషన్‌లో ఫస్ట్ ఇచ్చారు స్టార్టింగ్‌లో. వీళ్ళు కింద ఇచ్చారు. సో ఇదొక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అది ఇక్కడ ఇంకా సబ్మిషన్ డిక్లరేషన్ ఫామ్ అండి. సో ఇక్కడ మీ పేరు, ఫాదర్ ఫాదర్ అయితే ఫాదర్, డాటర్ అయితే డాటర్. సో అది డేటా, మీ యొక్క సిగ్నేచరు, చెక్ లిస్ట్ ఆల్రెడీ ఇందాక కిందనే చెప్పాను. సో అదండి మనకి. సో ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే మీరు దాన్ని ఈ విధంగా మీరు ఫిల్అప్ చేసుకొని, అంటే దానికి ఏమేమి కావాలో అవి తీసుకొని సిగ్నేచర్ కావాలంటే సిగ్నేచర్ తీసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించిన మెడికల్ ఆఫీసర్ చేత సో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీకు వెయిటేజ్ ఉంటుంది. సో అది ఇదండి కర్నూలు జిల్లాలకు సంబంధించి అయితే మనకి ఇప్పుడున్న లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇది మనం చూసుకున్నాము. అప్లికేషన్ కూడా చెప్పాను మీకు. సో ఎవరైతే కర్నూలు జిల్లా వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కొంచెం తొందరగా అయితే మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకు టైం అయితే తక్కువగా ఉంది. సో అది ఓకే అండి. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నేను చెప్తూనే ఉన్నాను, నా యొక్క టిక్ టాక్ ఐడి అండ్ హలో యాప్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.